బాబాయ్ నమస్తే బాబాయ్, నీ పేరు? ఇంటి పేరు గోపి, నా పేరు ఈశ్వరరావు. ఏ పని చేస్తావు? ప్లాస్టిక్ సామాన్లు ప్లాట్ఫామ్ అనుకుంటాం. బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది? నాకు నచ్చలేదండి అసలు చంద్రబాబు పథకం నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే 50 సంవత్సరాలు పెన్షన్ రావట్లేదు. అడుగుతుంటే అదిగో గంట అయిపోయింది. ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి బీడీ కాలనీ గట్టు మీద వచ్చి సచివాలయంలో వచ్చి ఆడవాళ్ళు అందరూ మైకులో పిలిపించి ఇది పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి 200 రూపాయలు కళ్ళు వచ్చి ఫోటో తీసుకొని ఈ 200 రూపాయలమ్మ మీరే భయపడకండి, నేను 12 నెలలు తీసాం కదా, 1 నెల జనం పట్టుకొచ్చి ఈ 1500 200 ఇచ్చేస్తాం అన్నారు. అన్నీ బుష్ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు నేను అతనికి చేశాను, గెలలా నాకు పెన్షన్ వస్తుంది, అన్నీ బాగుంటుంది అనుకోని లేదండి. అతను వచ్చిన కాంచి నేను నరకం అనిపిస్తానండి. వ్యాపారం లేదు, ఏమీ లేదు. ఇంతకుముందు నాకు వ్యాపారం మీద భగవంతుడి వల్ల అన్నీ బాగుంది, అసలు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? ఒకదిని చెప్పాలంటే అండి, ఇప్పుడు వాతావరణం బట్టి బాధలు బట్టి అతని పరిపాలన బాగుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు పరిపాలన అంటే గొప్ప, ఇతను రావాలని కోరుకోను. అతనిది ఏంటంటే ఒక కుటుంబానికి 3 లక్షల రూపాయలు లాస్ అయితే ఇతనైతే 7-8 లక్షల రూపాయలు లాసు. ఎందుకంటే 60-70 రూపాయలు ఉల్లిపాయలు అమ్ముతాను కేజీ. 1-2 కాదండి, నేను మాట్లాడడం కాదు, ఉన్నమాట చెప్తాను. ఎందుకంటే అన్న క్యాంటీన్ దేని పెట్టారండి, చచ్చిపోయినకి వచ్చి అక్కడ వెళ్తే కొంత కాలక్షేపం అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. ఏంటి ఎవరు సరిగ్గా వెళ్ళట్లేదు, సరిగ్గా ఎవరు భోజనానికి వెళ్ళట్లేదు. నేను ఉన్నమాట చెప్తానండి, నా పిల్లల సాక్షి ఉన్నమాట చెప్తాను. సరిగ్గా వెళ్ళట్లేదు. 5 రూపాయల భోజనం గురించి వచ్చి ఎండతో ఎవరు వెళ్తాడు? ఇప్పుడు నేను సినార్పేట వెళ్ళి వచ్చాను వ్యాపారం మీద, చాలా ఇబ్బంది పడతాను. మామూలు కాదు, ఇంతకుముందు వచ్చి వ్యాపారం బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు జగన్ ఏంటంటే మాదిరి కొండది, ఇప్పుడు మాదిరి కదా, మాదిరి పోయింది. చచ్చిపోతాను నేనే కాదండి, మొత్తం నరకం అనిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పథకాలు అన్నీ వచ్చినాయా? చాలా మందికి వచ్చాయండి. ఎందుకు ఓడిపోయాడు? మరి పథకాలు ఇచ్చినప్పుడు గెలవాలి కదా. అది మనకు తెలియదండి. అది ఎందుకు ఓడిపోయాడంటే దానికి ఏం చెప్తానండి, ఇప్పుడు అది ప్రజలు పెట్టాడు కాదు, ఓట్లు వేయలేదు, రౌడీ రాజు అయిపోయింది అంతవరకే కాదు. ఇదైతే ఏంటంటే ఇతను గెలాలా బాగుంటుంది అనుకోను. మొత్తం గెలిచాడు, గెలిచిన తర్వాత వచ్చి పథకాలు ఇద్దన్నాడు. అది జగన్ వచ్చి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు దిగుతాడు. ఇతను నేను చూస్తే నీ జీవితాలు దిగుతాను ఏంటి నరకం చూపిస్తాడు. ఇంటికి 6-7 లక్షలు అవుతుంది. ప్రతి పట్టం ఉన్నోడికైనా లేడోడికి అందరికీ వస్తుంది. నేను వాస్తవంగా మాట్లాడతాను, ఇంకోలా కాదు. బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే ఈ లిక్కర్ ఉంది కదా, మద్యం, దీంట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. జగన్మోహన్ నిజంగా అరెస్ట్ అవుతాడంటావా? ఏం మరి ఆ లెక్కల గురించి మనకు తెలియదండి. ఎందుకంటే ముందు దాకా అలవాటు ఉంది నీకు? మానేశారు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది మానేసి. మంత ఆగట్లేదా అంటే గతంలో ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని తెలుసుకుందాం. నేను సరే, ఇప్పుడు రేషన్ వ్యాన్లు రద్దు చేశారు కదా, రేషన్ షాపులు పెట్టారు. రేషన్ వ్యాన్లు ఉంటే బెస్ట్, రేషన్ షాపులు ఉంటే బెస్ట్ అంటావా? రేషన్ అండి, బియ్యం రేషన్ ఇచ్చే వ్యాన్లు ఉన్నాయి కదా, ఆ వ్యాన్లు ఆపేశారు. అదే బాధండి. మామూలుగా డిపో కాడికి వెళ్తే 30 మంది 40 మంది ఉంటారు. అక్కడ ఖాళీ గుండెలు అయితే ఉంటారు, నానాటి ఉన్నారు కదా, బయటకు వెళ్ళాలి కదా. తీరా వచ్చి నరకం అనిపిస్తాను. చెత్తలు అయితే మాత్రం ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ వేసేస్తున్నారు. ఎందుకంటే వ్యాన్లు కూడా తీశారు, వ్యాన్లను తీశారు. మామూలుగా అతను మంచిగా ఉంది, భగవంతుడి వల్ల గెలాలా అనుకున్నాం, కానీ గెలడం కాదు, నరకం చూపిస్తాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నారు. 2029లో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. ఎంతవరకు నిజం అంటారు? నా దృష్టిలో మాత్రం అది వాస్తవమే అండి, అది వాస్తవమే. గెలపోనండి ఏదైతే అండి, అతను మాత్రం వాస్తవం. నా పిల్లల సాక్షి చెప్తానండి, అది మాత్రం ఇంకా ఇంకోలా కాదు. నేను బోకర్గా మాట్లాడదు, ఉండగా మాట్లాడదు. ఆంధ్ర అంతా శ్మశానం అయిపోయింది. ఎందుకంటే పథకాలు అన్నాడు, పథకాలు లేవు, పనులు లేవు. జనాలు అక్కడ పనులు ఉంటే అక్కడ కొంటారు, ఏమీ లేవు, నరకం మాట. ఫైనల్గా ఒక ప్రశ్న, ఈ దౌర్జన్యంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు లేదంటే చట్టపరంగా అరెస్ట్ చేస్తున్నారు? చాలామంది అరెస్ట్ అవుతున్నారు కదా. చాలామంది అరెస్ట్ టీవీలో చూస్తానండి, అది మనకు తెలియదు. ఎందుకంటే అది బాగోదు, అది నేను చెప్పడం, ఇక నేను తెలియదు, బాగోదు. ఫైనల్గా ఎలా ఉంది? ఎన్ని మార్కులు వేస్తావు ఈ ప్రభుత్వానికి? ఎన్ని మార్కులు వేస్తావు 100కి? ఎవరికైనా చంద్రబాబుకి? చంద్రబాబు నాయుడుకి అయితే 0 పాయింట్ అండి, 0 పాయింట్. ఓకే.